హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఇష్టపడేలా సాఫ్ట్గా పొంగలి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం, అలాగే హాఫ్ గ్లాస్ ముందాల్ కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కొన్ని మిరియాలు వేసి మిరియాలు కూడా ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి పసుపు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పొంగలి చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఫ్రెండ్స్, అప్పుడే పొంగలి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే 3 విజిల్స్ రానివ్వాలి. ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసారు కదా, పొంగలి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, పొంగలి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.